తెలుగు వన్ సినిమా ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు సీనియర్ నిర్మాత నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఏపీలో థియేటర్స్ బంద్ అని ఒక టాపిక్ అయితే డిస్కషన్ జరుగుతుంది. చాలా వరకు కూడా పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు. ఇలా అసలు ఏంటి ఈ థియేటర్స్ బంద్ ఎందుకు? అండ్ అంతేకాకుండా నిన్న ఏపీకి సంబంధించి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా దీని ఒక రివ్యూ చేయండి, అసలు ఏంటి అనేది ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ బంద్ ఎందుకు, ఏం జరగబోతుంది సార్? ఏంటి ఎగ్జిబిట్ లెవెల్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరో నలుగురు కూర్చొని మేము బంద్ అంటే ఇది అవ్వదు. ఎందుకంటే మేము బీ క్లాస్ ఎగ్జిబిటర్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు, మీటింగ్స్ లేవు. ఎవరికి తెలియకుండా బంద్ అంటే అయిపోతుందా? అవ్వదు కదా అది. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఇప్పుడు దిల్ రాజు, సురేష్ బాబు, ఏసియన్ సునీలో మేము బంద్ అంటే నా వీళ్ళ దగ్గర ఉన్న థియేటర్ని బంద్ చేస్తారా? ఏ ఎగ్జిబిటర్ చేస్తారు? చేయమనండి. ఎగ్జిబిటర్కి ఇంట్రెస్ట్ లేదు చేయడానికి. ఎగ్జిబిటర్కి అడిగే హక్కు ఉంది, తీర్చే హక్కు డిస్ట్రిబ్యూటర్కు ఉంది, మాట్లాడుకునే హక్కు నిర్మాతకు ఉంది. కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు రెంటర్ పర్సంటేజ్ సిస్టమే నడుస్తుంది. రెంటర్ 40 వారాలు పర్సంటేజ్ సిస్టమ్ వెళ్తుంది. 8 వారాలు రెంట్ వస్తుంది. అది కూడా అబ్నార్మల్ పెద్ద మూవీస్ తప్ప చిన్న మూవీస్ రావట్లేదు. చిన్న మూవీస్ అనే పర్సంటేజే. 8 వారాల కోసం ఇంత రాద్ధాంతం అవసరమా? ఎవరు బంద్ అన్నారండి? దిల్ రాజు బంద్ అన్నాడు. ఏం దిల్ రాజు గేమ్ చేంజరును సినిమా సంక్రాంతికి వస్తున్నాడు ఉన్నప్పుడు బంద్ చేయొచ్చుగా. ఇప్పుడు హరిహర వీరమల్లు ఆల్రెడీ 12 తారీఖు అనౌన్స్ చేశారు. భైరవ 30 తారీఖు అనౌన్స్ చేశారు. 5వ తారీఖు కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ చేశారు. కుబేరా అనౌన్స్ చేశారు. మీరు 1వ తారీఖు బంద్ అని చెప్తారా? అంటే ఇది గేమ్ కాదా? ఇది కుట్ర కాదా? అందుకని అడిగారు దుర్గేష్ గారు. ఏమన్నారు? ఈ కుట్ర దగ్గర ఎవరున్నారు వెనకాల? ఈ కుట్ర వెనకాల భాగం ఎవరు? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు ఈ డ్రామాలు ఏంటి? ఈ డ్రామాలకు తెరదించండి. అసలు ఎవరు ఏ ఎగ్జిబిటర్ సినిమా మూసేస్తానన్నాడు? ఏ ఎగ్జిబిటర్ కష్టం వచ్చింది? ఏ ఎగ్జిబిటర్కి ఈ సినిమా ఈ గవర్నమెంట్లో ఇబ్బంది పడుతున్నారు? అసలు ముందు మాకు అర్జెంటుగా ఎంక్వైరీ చేసి అసలు దీని వెనకాల ఏ కుట్ర కోణం దాగి ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా కాడికి వచ్చేటప్పటికి ఎందుకు ఈ ప్రాబ్లం చేస్తున్నారు అనేది మొత్తం టోటల్గా ఆయన ఎంక్వైరీ చేయమన్నాడు. తప్పలేదు కదా, అంతే కదా. మరి ఇప్పుడు ఎగ్జిబిటర్ అనేవాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జిబిటర్ని చెప్పండి, మేము మూసేస్తాం మాకు నష్టం వస్తుంది. ఏమండి, ఎగ్జిబిటర్గా ఎవరి థియేటర్ వాళ్ళు మూసే రైట్ వాళ్ళకు ఉంది. డిస్ట్రిబ్యూటర్గా ఎవరి సినిమా లేకుండా ఆపడానికి రైట్ ఉంది. ఎవరి సినిమా వాళ్ళు నిర్మాతగా సినిమాని ఇంట్లో నువ్వు పెట్టుకునే రైట్ ఉంది. నువ్వు బంద్ చేస్తానని చెప్పడానికి మీరుకే రైట్ ఉంది. ఇది బంద్ అని చెప్పడానికి మీకు ఛాంబర్ ఇవ్వలేదు. యాజ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. ఈసీ మీటింగ్లో మేము క్లియర్ కట్గా చెప్పాం. డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్లో మీకు బంద్ చేస్తామని చెప్పలే, అనౌన్స్ చేయలే. ఛాంబర్ అనౌన్స్ చేయలే, కౌన్సిల్ అనౌన్స్ చేయలే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనౌన్స్ చేసేసుకుంటే అయిపోతుందా? ఇది కాదు కదా. కానీ అదే నేను ఏమంటున్నానంటే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయడం, మళ్ళీ దాన్ని బంద్ అనేది అంటే ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రాదు మేము ఆపుతాం. అందుకని అడిగి దమ్ముందా దిల్ రాజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి అని అడిగా. దమ్ముందా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి నీకు దమ్ముందా అని అడిగా. బస్ క్లియర్. ఇప్పుడు పేర్లు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి అటు ఇటు మాట్లాడుతున్నాడు. ఆయన బయటకు వచ్చి నాకేమీ సంబంధం లేదంటాడు, లోనకు వచ్చి బంద్ చేసేద్దాం అంటాడు. ఈయన థియేటర్ ఓనర్లో లీజ్ ఓనర్లో పపరేటరే, ఈయన థియేటర్ ఓనర్లో ఈయనకు పపరేటరే. మరి వీళ్ళందరూ థియేటర్. ఇంకొకటి అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరండి? రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆఫ్ జనసేన పిఠాపురం. మరి ఆయన జూన్ 1 నుంచి బంద్ చేస్తానని చెప్పడం ఏంటి? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఉంది, మరి జూన్ 1 నుంచి బంద్ చేస్తానని చెప్పడం ఏంటి? ఇదేం అన్యాయం? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఏమంటే మేము థియేటర్లన్నీ మూసేస్తున్నాం కనుక దయచేసి మీరు 12 తారీఖు డేట్ వేయగానే చెప్పాలా? బిఫోర్ డేట్ ఆనర్ చేసేసి 5వ తారీఖు ఆల్రెడీ కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ చేసి మీకు ఆల్రెడీ 22, 23 కుబేరా అనౌన్స్ చేసి మరి చిన్న సినిమాలు అనౌన్స్ చేసి భైరవ్ అనౌన్స్ చేసి 50 కోట్ల బడ్జెట్ రాధామోహన్ గారి బడ్జెట్ అనౌన్స్ చేసి అంటే 30 తారీఖు వేసి 1వ తారీఖు మూసేయాలి థియేటర్లో. సార్ లోకల్ లెవెల్ ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ థియేటర్ మీ లీజు మీ స్వార్థం కోసం ఆడుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. థియేటర్ ఓనర్ ఎవరైతే థియేటర్ మూయటానికి సుముఖంగా లేరు. థియేటర్ సుముఖంగా మంచి సినిమాలు రావాలి, కలెక్షన్స్ రావాలి, పర్సంటేజ్ సిస్టమ్ రావాలి, రెంట్లు రావాలి. కాకపోతే ఏంటంటే మీరు మాకు ఇచ్చేటప్పుడు కొంచెం మనం కూర్చొని మాట్లాడుకోవాలనుకోవడంలో తప్పలేదు. ఒక్కటి విషయం అడుగుతానండి.
వాళ్ళు అడుగుతుంది ఏమడుగుతున్నారంటే ఒక బడ్జెట్లో 75% మేము ఇస్తాం, 25% మాకు ఇవ్వండి పర్సంటేజ్, మల్టీప్లెక్స్లు ఏమి ఇచ్చారో మాకు అది ఇవ్వండి అని అడుగుతున్నారు. మీకు బుక్ మై షోలో వచ్చిన డబ్బులు మీరు ఇస్తారా? క్యాంటీన్లో మా సినిమా వల్లే వస్తున్నాయి, మీరు ఇస్తారా అని ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. మరి ఇవన్నీ షేరింగ్లు మాకు ఇస్తారా? మాకు మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ 5 రూపాయలు ఇస్తుంది, దాంట్లో మాకు షేరింగ్ ఇస్తారా? మరి మా దగ్గర మీరు రెంట్ అడుగుతున్నారు. మేము ఒక ప్రోడక్ట్ తీస్తే 500 కోట్లలో వస్తుందో రాదో 3 వారాల్లో మాకు తెలిసిపోతే మేము రోడ్డు మీద పడిపోతాం. కానీ మీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూనే ఉంది అనేది నిర్మాతల వాదన. డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు, మేము ఇప్పుడు సినిమా కొంటున్నాం, సినిమా కొన్న తర్వాత మా జీవితం మా జాతకాలు 3 వారాల్లో తీరిపోతాయి, మాకు సినిమా వస్తే ఓకే, రాకపోతే మేము నష్టపోతాం. అలాంటప్పుడు మీకు ప్రాపర్టీ పెరుగుతూనే ఉంది. మీ తాతలు ముత్తాతలప్పుడు ఒక 10 లక్షలు కట్టిన థియేటరు ఈరోజు 100 కోట్లు అయ్యింది. కానీ మేము సినిమా కొంటే ఈ సినిమా 3 వారాల్లో మా జీవితం తీరిపోతుంది, ఎంతోమంది రోడ్డు మీద పడిపోయారు డిస్ట్రిబ్యూటర్లు అని డిస్ట్రిబ్యూటర్ల వాదన. కనుక ఇవన్నీ బంద్ చేస్తాను, లేకపోతే థియేటర్లు మూసేస్తే రాదు. కూర్చొని ఛాంబరు కౌన్సిల్లో మాట్లాడుకోవాలి. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు బంద్ చేస్తామన్న మాట తప్పు. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు తప్పట. నేను ఇప్పుడు దిల్ రాజు గారికి ఏమి ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్తాడా? పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయొచ్చుగా, సార్ మేము ఆల్రెడీ బంద్ చేయాలనుకుంటున్నాం థియేటర్లో, మీకు హరిహర వీరమల్లు వెయ్యొద్దు, కమల్ హాసన్ గారు మీరు సినిమా వెయ్యొద్దు. కానీ అంటే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది సినిమాలు. ఏమంటున్నానంటే ఆ ధైర్యం మీకు ఉంటే ఆయన చెప్పాలి వెళ్ళి, ఆ ధైర్యం మీకుంటే ఏఎం రత్నం గారికి చెప్పాలి వెళ్ళి, అంతే తప్ప ఇక్కడ ఏంటంటే డ్రామా ప్లేయింగ్ మొత్తం టోటల్గా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పుడు ఒక ప్లే చేయడానికి, డ్రామా ప్లే చేయడానికి బాగా అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఏసియన్ సునీల్ అన్ని థియేటర్లు అన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుందంటే ఈ సినిమాలు ఉండబట్టే కదా. మూసేయడం బదులు నువ్వు థియేటర్లు వదిలే, నువ్వు లీజు ఓనర్ కదా, థియేటర్లు వదిలే. దిల్ రాజు గారు కదా, నువ్వు మూసడం ఎందుకు, థియేటర్లు వదిలే లీజు. సురేష్ బాబు గారు థియేటర్లు వదిలే. సురేష్ బాబు గారు ఎప్పుడు ప్లే డ్రామా ఆడతాడు. పవన్ కళ్యాణ్ గారికి వస్తేప్పటికి గోపాలకి డ్రామా ప్లే చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వస్తాడు చిన్న డ్రామా ప్లే చేస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్గా సపోర్ట్ అండ్ వైసీపీ, నేనైతే దాంట్లో నో డౌట్. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఇది నేను చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఎందుకంటున్నానంటే మీరు ఇప్పుడు ఇది అన్నదమ్ముల గొడవ అండి, ఇది కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. నేను ఎగ్జిబిషన్ తప్పు పట్టట్లే. నిజమైన ఓనర్ 1400 మందికి ఎవరు వచ్చారు చెప్పండి, మీటింగ్కి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు మీరు చెప్పండి, ఎవరితో మాట్లాడారు చెప్పండి. దమ్ముంటే ముగ్గురిని ఎవరైనా బహిరంగంగా చెప్పండి. ఇప్పుడు 2 గంటలన్నర మీటింగ్ పెట్టారు కదా, 1:30కి మీటింగ్ పెట్టారు కదా, 1:30 మీటింగ్లో చెప్పానండి. ఇప్పుడు మేము పలానా వాళ్ళకి చెప్పాం, 1400 మందికి మేము చెప్పాం, మాకు చెప్తే 60 మంది వచ్చారు. 45 మంది లీజ్ ఓనర్స్, దాంట్లో తెలంగాణ వాళ్ళే. ఆంధ్రాలో ఆ ఒంగోలు బాబు ఒకటి వచ్చాడు, ఇంకొకరు ఒకటి వచ్చారు, రాంప్రసాద్ గారు ఒకరు వచ్చారు, మొత్తం కలిపి 10 మంది కూడా రాలేదు. ఓకే, మీరు మీ థియేటర్లు ముయ్యాలి అని ఇప్పుడు అలంకార ప్రసాద్ ఉన్నాడు, మీరు విజయవాడలో థియేటర్లు ముయ్యాలి మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, చెప్పండి, శాశ్వతంగా మూసేసుకోండి. ఇప్పుడు మీ థియేటర్లు ముయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు సినిమా వేయాలనుకుంటే మూసుకోండి శాశ్వతంగా. మిమ్మల్ని ఎవరు అడగరు, మిమ్మల్ని ఎవరండి అడిగే హక్కు ఉంది. మీకు థియేటర్ మూసేస్తామంటే నష్టం కలిగితే మీకు బాధ అనిపిస్తే మూసేస్తారు, మీకు బాధ అనిపించకపోతే సినిమా వేసుకోవాలనుకుంటే సినిమా వేస్తారు. మీరు ఎందుకు బహిరంగంగా చెప్పడం, మొత్తం థియేటర్లు ముయ్యమని చెప్పే రైట్ మీ హక్కు మీకు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇస్ ద కంటెంట్ ఓనర్ ఇష్టం, కంటెంట్ థియేటర్లు వచ్చిన వాళ్ళు థియేటర్ ఇష్టం. మీరు 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు ఎగ్జిబిటర్ల దగ్గర, డబ్బులు తీసుకొని రోడ్డు మీద పడిపోతున్నారు. మరి అవన్నీ ఏంటో, ఏం ఫ్రీగా ఇస్తున్నారు ఎగ్జిబిటర్ సినిమా ఏమైనా, మీరేమైనా ఫ్రీగా వేస్తున్నారా? కాదు కదా, రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తుంది. ఓకే, మీకున్న వాళ్ళు అడుగుతున్నవి అయ్యి, మీరు అడుగుతున్నవి ఇవి, అవన్నీ కూర్చోండి మాట్లాడండి, రోజువారీ పెట్టండి మీటింగు, కమిటీ వేయండి. 8 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. అల్లు అరవింద్ గారు అటు ఉంటారు ఇటు ఉంటారు, సురేష్ బాబు అటు ఉంటాడు ఇటు ఉంటాడు, సునీల్ అటు ఉంటాడు ఇటు ఉంటాడు, దిల్ రాజు అటు ఉంటాడు ఇటు ఉంటాడు. గబ్బా మీటింగ్ పెట్టి బంద్ అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎప్పుడైతే కందులు దుర్గేష్ గారు ఒక్క వార్నింగ్ ఇచ్చి మొత్తం ఎంక్వైరీ చేయండిటప్పటికి మాకేమీ సంబంధం లేదు, 1 o'clock ప్రెస్ మీట్ పెడుతున్నాం, అస్సలు మేము థియేటర్లో ఆపమనే చెప్పలేదు అంటున్నారు. మరి ఆపమని చెప్పకపోతే మీడియా అంతా పిచ్చోలా? మీరు ఆపమని చెప్పలేదు, మీడియా అంతా వచ్చి బాబు మీడియా బంద్ చేసేస్తుందని చెప్పిందా? మీరు చెప్పిన మీడియాకే వాళ్ళందరూ వేశారు తప్ప మేము ఎక్కడ చెప్పాం మీడియా క్రియేట్ చేసింది అని కొంతమంది అనాఫీషియల్గా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఛాంబర్లో అని మాట్లాడుతున్న వాళ్ళు అందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ఇక్కడ 2 గ్రూపుల గొడవ. ఒకటి మైత్రి రవి గారు సితారా,
వాళ్ళు ఇప్పుడు నెంబర్ ఆఫ్ సినిమాలు 200 కోట్లు దాటి సినిమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారికి పెద్ద హీరో ఇచ్చే డేట్స్ లేవు. సురేష్ బాబుకి, అరవింద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేయరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ బ్యానర్లోనే చేస్తాడు, మైత్రి బ్యానరు లేకపోతే సితారా బ్యానరో చేస్తాడు. కనుక సొంత బ్యానర్లో చేయడు. వాళ్ళకి అక్కడ ఏంటంటే పెద్ద సినిమాలు డేట్స్ ఇవ్వరు, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కొన్ని అకౌంట్స్ ఏవో తేడా వస్తున్నాయి. అది వాళ్ళ ఇంటర్నల్. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు వాళ్ళు కూడా మైత్రి వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టారు. మైత్రి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు సినిమాని వాళ్ళే టెలికాస్ట్ రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. తప్పు లేదు కదా. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు ఉండరు, ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చారు. దిల్ రాజు గారి తర్వాత ఇంకో మైత్రి రవి గారు వస్తారు, నవీన్ గారు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. ఏమండి ఇది జనరేషన్ వెళ్తూనే ఉంటుంది. ఈ జనరేషన్లో ఎవరు ఎక్కువ సినిమాలు తీస్తే వాళ్ళు ఇక్కడ విన్నర్, ఎవరు ఎక్కువ సినిమాలు హిట్స్ వస్తే వాళ్ళు విన్నర్. ఒకప్పుడు దిల్ రాజు గారు మామూలు విషయమే కాదు, దిల్ రాజు గారు లేనిదే ఇండస్ట్రీ లేదు అనే స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎస్, ఆయన నడిచింది. ఈరోజు మైత్రి వాళ్ళు నడుస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకోళ్ళు నడుస్తుంది, సితారా వాళ్ళు నడుస్తుంది. దాంట్లో మీ ఇంటర్నల్ దానికోసం ఇక్కడ ఎగ్జిబ్యూటర్ని ఇబ్బంది పెట్టద్దు, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు, డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెట్టద్దు. ఇది వాస్తవం. ఎవరు బయటికి చెప్పలేకపోయినా చెప్పినా ఇది వాస్తవం, ఇది నిజం. దానికి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మీరు పవన్ కళ్యాణ్ సినిమాలో దాంట్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో కొంచెం డిస్కషన్ నడుస్తున్నాయి. ఏఎం రత్నం గారు సినిమా డైరెక్ట్గా బిజినెస్ చేయాలంటే ఏఎం రత్నం గారు అంటే ఉన్న ఫ్రాంక్ చెప్తాను, ఏఎం రత్నం గారు సినిమా చేయాలంటే ఆయన ఆ మాస్కి పొన్నానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీస్తాడు. రేపు ఏమైనా తేడా వస్తే మనకి మొత్తం టోటల్గా ఎవరు నష్టానికి ఎవరు భర్తీ చేస్తారు అనేది ఒక వాదన ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారు నేను ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దాని మీద సినిమా మీద ఇంటర్ఫియర్ అవుతుంది, ఎందుకంటే కొన్ని ఎక్కువ ఫైనాన్స్ ఉంది కదా అని ఒక ఇంటర్నల్గా ఫీలింగ్ నడుస్తుంది అందరి దగ్గర. ఇది వాస్తవం, ఇది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మైత్రి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, అది కూడా మైత్రికి వెళ్ళేటట్టు ఉంది. లేకపోతే దిల్ రాజు గారు ఏమైనా ప్రయత్నం చేయొచ్చు, అది కూడా డిస్ట్రిబ్యూషన్ బయటికి వెళ్ళిపోతుందేమో. ఇవన్నీ ఒక ఇంటర్నల్ గొడవలండి, ఇవన్నీ మనం బయటకు చెప్పుకోలేనివి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక చిన్న అగాధాలు తీసుకొచ్చి సినిమా థియేటర్లో బంద్ చేస్తామన్న మాట చెప్పడానికి లేదు. థియేటర్ బంద్ చేసే థియేటర్ ఓనర్కి స్వేచ్ఛ ఉంది, డిస్ట్రిబ్యూటర్ స్వేచ్ఛ ఉంది, నిర్మాతకు స్వేచ్ఛ ఉంది. నిర్మాత సినిమాలు బంద్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సినిమా తీయడం మానేయండి, డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయడం మానేయండి, మీరు లీజ్ ఉన్న థియేటర్లు వదిలేయండి. నిజంగానే ఓనర్ని రన్ చేసుకుంటే రన్ చేయకపోతే బంద్ చేసుకుని గొడవ చేసుకుంటాడు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చేది మీరు మాట్లాడి ఏదో మొత్తం టోటల్ బంద్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పటికి అప్పుడు వచ్చి భీమానాయక్ వచ్చింది. ఆ భీమానాయక్ పాపం ఏం చేశారు, మొత్తం టోటల్గా రేట్లు ఇవ్వకుండా ఆ రోజు నేను పరిగెట్టాను. ఆ రోజు ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఒక్కరు నోరెత్తలేదు ఈ పెద్ద మనుషులు. ఎవ్వరు నోరెత్తకపోతే నేను ఉదయం తెల్లారు 4 గంటలకు పరిగెట్టి ఎంఆర్ఓలు ఆర్డీఓలు 16-17 మంది వస్తే ఎవరు వస్తారు చూద్దాం పంచాయతీ చెప్పి నేను కూర్చున్నాను. కూర్చేసి ఈ వైసీపీ గవర్నమెంట్లో కూర్చొని గవర్నమెంట్ రేట్లు ఇవ్వలేదని చెప్పి 35 రూపాయల టికెట్ అమ్మని 5 రూపాయల టికెట్ అమ్మని నరకం చూపిస్తే ప్రతి థియేటర్ కాడికి వెళ్ళి కూర్చున్నాను నేను. ఆ రోజు చెప్పాను, ఆ రోజు తప్పు, ప్రతి టీవీలో చెప్పాను, మీరు చేస్తుంది తప్పు, 5 రూపాయలకి 35 రూపాయల టికెట్ అమ్మంటాం తప్పు అని చెప్పాను. తర్వాత బ్రో సినిమాకి వాళ్ళ టికెట్లే మాకు వద్దు, నీ టికెట్లు వద్దని చెప్పేసి ఆ 100 రూపాయల టికెట్ ఉంది, ఆ 100 రూపాయల టికెట్కే పవన్ కళ్యాణ్ గారి సినిమా అమ్ముకున్నారు. అంటే అన్ని బాధలు పాపం ఆయన సినిమా వచ్చేటప్పుడు. అంటే పొలిటికల్లో ఉన్నాడైనా ఆయన ఇబ్బంది పెడతారా? అంటే ఎందుకు ఇబ్బంది పెడతారు ఆయనకి? ఆయన సినిమాని డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ కొంటున్నప్పుడు ఆయనకు వచ్చిన ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తున్నారు. ఆయనే 1000 రూపాయల టికెట్ కొనమని చెప్పట్లే. 5 రూపాయల టికెట్ అనేది అన్యాయమా, 35 రూపాయల టికెట్ అన్యాయమా కాదా? ఆ రోజు నేను వాదించింది 30 గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ గవర్నమెంట్ ఉందని నేను మాట్లాడలే, వైసీపీ గవర్నమెంట్లో నేను మాట్లాడా. వైసీపీ గవర్నమెంట్లో ఎంఆర్ఓని ఎదిరించా, వైసీపీ గవర్నమెంట్లో ఆర్డీఓని ఎదిరించా, వైసీపీ గవర్నమెంట్లో జాయింట్ కలెక్టర్ని ఎదిరించా. కూర్చోబెట్టి సినిమా రేటు మామూలుగా ఎవరు వచ్చినా ఎన్నైనా పెట్టుకొని అని చెప్పి 150 రూపాయల టికెట్ అమ్మా, 100 రూపాయల టికెట్ అమ్మా. యాజ్ గవర్నమెంట్ 35 రూపాయల టికెట్ అమ్మము, 5 రూపాయల టికెట్ అమ్మొద్దు అంటే ఎన్ని థియేటర్లు బంద్ అయ్యాయండి? దాదాపు 100 థియేటర్లు సీజ్ చేశారు. అవన్నీ మనందరికీ తెలుసు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టాము. మన గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ డ్రామా ప్లే చేస్తారు. ఇది ఎంత తప్పు కదా అది. అందుకే కందులు దుర్గేష్ గారు ఎంక్వైరీ చేయమన్నారు. అసలు ఎవరు దీనికి సూత్రధారి పాత్రధారి? ఆ పాత్రధారి సూత్రధారి ఎవరు? నిజంగా ఎగ్జిబ్యూటర్లు మూసేయాలనుకుంటున్నారా? మూసేయాలనుకుంటే లైసెన్స్ ఎలాంటి చేసేయండి, క్లోజ్ చేయండి, అంతే. దాంట్లో ఏముంటుంది? మూసేయాలనుకున్న వాళ్ళు ఎవరెవరు చేతులు ఎత్తండి.
ఆ లైసెన్స్లన్నీ తీసుకొని సంతకాలు పెట్టి నేనే ఇచ్చేస్తాను జాయింట్ కలెక్టర్కి, అంతే కదా. ఊరికే పవన్ కళ్యాణ్ గారు సినిమా కావాలనుకుంటే వేసుకుంటారు, వద్దు అనుకుంటే డిస్క్ మూసుకొని తాళాలు వేసుకుంటారు థియేటర్, అంతే తప్ప నేనేమంటానంటే వీళ్ళందరూ కలిపి నిజంగా మాకు మనస్ఫూర్తిగా నష్టం వస్తుంది అనుకుంటే సినిమా ఇండస్ట్రీ సినిమాలు వదిలేయండి, మీరు లీజ్ థియేటర్లు వదిలేయండి. సునీల్ గారికి, సురేష్ బాబుకి, అల్లు అరవింద్ గారికి, దిల్ రాజు గారికి చెప్తాను, దయచేసి మీ థియేటర్లు వదిలేయండి. మేము నష్టం వచ్చిందని మీ థియేటర్లు మూసుకోవడం ఎందుకు? థియేటర్ ఓనర్ నడుపుకుంటాడు, నడుపుకోకపోతే ఓనర్ ఇష్టం చేస్తారు, కానీ మీకెందుకండి బాధ? మీరెవరు అనౌన్స్ చేయడానికి? ఛాంబర్ అనౌన్స్ చేయాలి, కౌన్సిల్ అనౌన్స్ చేయాలి, ఎగ్జిబిటర్ అసోసియేషన్ అనౌన్స్ చేయాలి. ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఏమైనా అసలు ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఎవరున్నారో తెలియదు, వాళ్ళు తలా తోక లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ 1400 మందిని సలహాలు తీసుకోవాలా, వాళ్ళు మాట్లాడాలా, జనరల్ మీటింగ్ పెట్టాలా, విజయవాడలో మీటింగ్ పెట్టాలి, ఎక్కడో మీటింగ్ పెట్టాలా, మీటింగ్ పెట్టి అందరు ఎగ్జిబిటర్లు సలహాలు తీసుకోవాలి. 50 మంది 60 మంది వస్తే ఎలాగవుతుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది కనుక కందుల దుర్గేష్ గారు చెప్పింది కరెక్ట్. కందుల దుర్గేష్ దీని మీద ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళ థియేటర్ లైసెన్స్లు క్యాన్సిల్ చేయాలా, ఇది ప్రోత్సహిస్తున్నారు మీద కేసులు పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.